ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో జనవరి 1st అయితే సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అమెజాన్లో వచ్చేసి అమెజాన్ మెగా సాలరీ డేస్ అని, అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఫ్లిప్కార్ట్ డే సేల్ అని అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ సేల్ వచ్చేసి జనవరి 1st నుంచి 3rd వరకు అయితే ఉంటుంది. అంటే 1st, 2nd, 3rd 3 రోజులు అయితే ఉంటుంది. సో చాలా వరకు ప్రొడక్ట్స్ పైన డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఒకవేళ మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి IQoo నుంచి IQoo 7 ఈ మొబైల్ రీసెంట్గా BIS సర్టిఫికేషన్లో అయితే లిస్ట్ అయిపోయింది. అని తొందరలో రాబోతుందని అయితే చెప్పాను కదా నేను. సో ఇప్పుడు ఈ మొబైల్ జనవరి 11కి చైనాలో అయితే లాంచ్ కాబోతుంది. ఈవినింగ్ 7:30 PM అంటే మన ఇండియన్ టైంలో చూసుకున్నట్టయితే అరౌండ్ 5:30 మధ్యలో అయితే ఉంటుంది లాంచ్ ఈవెంట్. అండ్ దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే రూమర్స్ అయితే వస్తున్నాయి కొన్ని. సో ఏంటంటే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 120W ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ LPDDR5 ర్యామ్ టైప్. సో ఇట్లా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి స్పెసిఫికేషన్ సంబంధించి. సో ఎగ్జాక్ట్ మనకి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది జనవరి 11కి అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి దాదాపు 7 సంవత్సరాల నుంచి గేమ్ లవర్స్ వెయిట్ చేస్తున్న ఒక గేమ్ అయితే ఇప్పుడు రాబోతుంది, అది GTA 6. సో దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అంటే స్టేజెస్ కానీ కొన్ని మిషన్స్ కానీ కొన్ని లీక్ అయినాయి ఇప్పుడు. అంటే అతి తొందరలో అయితే GTA 6 రాబోతుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వివో నుంచి వివో x60 అండ్ x60 Pro ఇవి రీసెంట్గా చైనాలో అయితే లాంచ్ అయినాయి. అండ్ వివో x60 ప్రైస్ చూసుకున్నట్టయితే 40,000 నుంచి స్టార్ట్ ఉంది. అంటే 6GB ర్యామ్ 128GB వేరియంట్ నుంచి. అండ్ x60 Proలో చూసుకున్నట్టయితే ఒకటే వేరియంట్ ఉంది, 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్. సో దీని ప్రైస్ వచ్చేసి 50,000 అయితే పెట్టారు. సో ప్రైస్ అయితే ఎక్కువనే ఉంది అక్కడ చైనాలో లాంచ్ చేసినప్పుడు. అయితే మన ఇండియాకి ఎంత తీసుకొస్తారు అనేది అయితే చూడాలి మరి. ఫ్రెండ్స్ ఈరోజు లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి కోయి అని చెప్పేసి ఒక మొబైల్ అయితే రాబోతుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ బాక్స్కి సంబంధించిన ఒక ఫోటో అయితే లీక్ అయిపోయింది. అంటే తొందరలో అయితే రావచ్చు మనకి ఈ మొబైల్. అండ్ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి ఈ మొబైల్ పేరు వచ్చేసి రేస్ అని ఉంటుంది అనేసి. ఇంతకుముందుకు అయితే అదే మొబైల్ పేరు ఏస్ అని పెట్టి ఉండే. సో ఇప్పుడు మళ్ళీ రేస్ అన్నారు. సో ఇప్పుడు కోయి అంటున్నారు. సో చూడాలి మరి ఏ మొబైల్ వస్తుంది అనేది అయితే. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్. సో ఇలాగే మీరు డైలీ టెక్నాలజీ సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఇస్ అవి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.